నమస్తే. గృహజ్యోతి పథకం ఎస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 6 గ్యారెంటీలో ఒక చాలా కీలకమైన గ్యారెంటీ గృహజ్యోతి పథకం. ఇంతకీ గృహజ్యోతి పథకం కింద కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఏంటంటే ప్రతి బీద కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత కరెంటుకు సంబంధించి అందరికి ఇవ్వబోతున్నాం అంటే గృహజ్యోతి పథకం కింద ప్రవేశపెట్టడం జరిగింది. గతంలో ఇదే తరహాలో కాంగ్రెస్ పార్టీయే ఇటు వ్యవసాయ క్షేత్రాలకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న సందర్భంలోనే ముఖ్యమంత్రిగా ఆయన ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. వ్యవసాయ రంగానికి రైతులు చేసేటువంటి వ్యవసాయ రంగానికి ఉచిత కరెంట్ అంటే ఏదైతే రైతుల బోర్బావుల దగ్గర మీటర్లు ఉంటాయో లేకుంటే వాళ్ళకి సంబంధించి కనెక్షన్స్ ఉంటాయో అన్నిటికీ కూడా ఉచితంగా ఇచ్చే విధంగా ఒక రూపకల్పన చేసింది కాంగ్రెస్ పార్టీయే. ఈరోజు అదే పేద మధ్యతరగతి వర్గాలకు కూడా 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇచ్చేందుకు గృహ అవసరాల కోసం ఇచ్చేందుకు కూడా నిర్ణయం తీసుకోబోతుందని కాంగ్రెస్ పార్టీయే. అయితే రేపా మాపా ఈ పథకం సంబంధించి ఇప్పటికే అధికారికంగా దీనికి సంబంధించి వెసులుబాటు ఏ రకంగా ఖర్చు అవుతుంది పూర్తిగా కూడా అంచనా వేయాలని చెప్పి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ప్రస్తుతం కొనసాగుతుంది. మరి నిజానికి గృహజ్యోతి పథకం అనేది ఏ రకంగా వాళ్ళు అమల్లోకి తీసుకొస్తారన్న ఒక అనుమానం కూడా వ్యక్తపరుస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే గత ప్రభుత్వంలో చేసినటువంటి అప్పులే డిస్కంలకి సుమారుగా 14,000 కోట్ల రూపాయలు అంటే ఒక డిస్కంలకే కేవలం డిస్కంలకే 14,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నది గత ప్రభుత్వం. అది వ్యవసాయ రంగానికి ఉచితంగా ఇచ్చిన అంశాలు కావచ్చు, ప్రభుత్వ రంగ సంస్థలకు ఇచ్చినటువంటి అంశాలు కావచ్చు, ప్రభుత్వ కార్యాలయాలకి ఫ్రీ ఎలక్ట్రిసిటీ సప్లై విషయాలు కావచ్చు, అనేక రకాలుగా 14,000 కోట్ల రూపాయలు డిస్కంలకి ప్రస్తుతం బాకీగా ఉంది. ఎస్ ఇదొక వైపు. ఆ తర్వాత గృహజ్యోతి పథకాన్ని అమలు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక అధికారుల నుంచి రాష్ట్రానికి ప్రభుత్వానికి సూచన వచ్చిన అంశాలు ఏంటంటే ఒక గృహజ్యోతి పథకం కోసం మాత్రమే 10,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉంటుంది. సో కేవలం 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కోసమే 10,000 కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. అయితే ఈరోజు ప్రధానంగా వచ్చిన వార్తా కథనం ప్రకారంగా మనం చూస్తే కనుక ముందుగా ఈ యొక్క ఆంక్షలు చెప్పిన తర్వాత మీకు ఏ రకంగా మరి కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అమలు చేస్తుంది ఈ యొక్క పథకాన్ని కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. రైట్, రాష్ట్ర ప్రభుత్వంలో సుమారుగా తెలంగాణ రాష్ట్రంలో 1,85,00,000 మంది ప్రస్తుతం మీటర్ కనెక్షన్లు విద్యుత్ మీటర్ కనెక్షన్లు 1,85,00,000 విద్యుత్ కనెక్షన్లు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యుత్ కనెక్షన్లు అన్నీ. అయితే దీంట్లో ప్రస్తుతం ఈరోజు వచ్చిన వార్తా కథనం కనుక చూస్తే 1,05,00,000 మంది 1,05,00,000 మంది 200 యూనిట్ల లోపు వాడుతున్న వారి సంఖ్య అన్నట. 200 యూనిట్ల లోపు వాడుతున్న వారి సంఖ్య. మరి ఈ మిగిలిన 80 లక్షల్లో మనం గమనిస్తే కనుక ఈ అధికారికంగా వెళ్ళినటువంటి వార్త మిగిలిన 80 లక్షలలో సుమారుగా హైదరాబాద్, రంగారెడ్డి ఈ పరిసర ప్రాంతాలలోనే కమర్షియల్స్గా సుమారుగా 30 లక్షలు ఉన్నాయట. ఏంది ఇండస్ట్రీస్కి, ఆ తర్వాత కమర్షియల్ సెక్టార్స్కి, షాపింగ్ మాల్లు, పెట్రోల్ పంపులు, ఇతరత్ర కమర్షియల్ యాక్టివిటీస్ కోసం హౌస్ హోల్డ్ కాకుండా ఇదంతా కూడా హౌస్ హోల్డ్ అంటే ఇంటి అవసరాల కోసం నిమిత్తం వాడేటువంటి కరెంట్ కనెక్షన్లు ఎన్నో ఉన్నాయి. 1,05,00,000 ఉన్నాయి. దాంట్లో ఇండస్ట్రీస్కి సంబంధించి 30 లక్షలు ఉన్నాయి. ఈ ఓవరాల్ 1,85,00,000లో 1,05,00,000 పోతే మిగిలిన 80 లక్షల్లో 30 లక్షలు హౌస్ హోల్డ్ వాటికి, తర్వాత 30 లక్షలు వ్యవసాయ కేంద్రాలకి, వ్యవసాయ ఆధారితంగా ఉన్నటువంటి బోర్ బావులకి లేకుంటే బోర్వెల్స్కి అన్నిటికి కూడా వాడేటువంటి ఇవి 30 లక్షలుగా ఉన్నాయి. 60 లక్షలు. ఇక మిగిలిన 20 లక్షల కుటుంబాల్లో 200 యూనిట్లకు పైబడి అంటే హైదరాబాద్ సుమారుగా జూబ్లీ హిల్స్ ఇలాంటి ప్రాంతాలు తీసుకుంటే కనుక డెఫినెట్గా వాళ్ళు నాకు తెలిసి ఒక్క ఇంటికే సుమారుగా 20-30 వేల రూపాయల కరెంటు సంబంధించి విద్యుత్ కొనుగోలు చేస్తుంటారు, బిల్స్ పే చేస్తూ ఉంటారు. అంటే ఓవరాల్ ఇక్కడ చూస్తే ఈ 80 లక్షలలో 30 లక్షలేమో ఇండస్ట్రీస్కి ఇతర కమర్షియల్ యాక్టివిటీస్కి, పెట్రోల్ పంపులకి, షాపింగ్ కాంప్లెక్స్కి అటువంటి వాటికి వాడుతూ ఉంటారు. ఇక 30 లక్షల్లో వ్యవసాయ క్షేత్రం కోసం వాడుతూ ఉంటారు. మరొక 20 లక్షల్లో ఇది 200 యూనిట్లకు పైబడిగా ఉంటుంది. ఓవరాల్గా 1,80,00,000 మీటర్ కనెక్షన్లలో. సో ఓవరాల్గా దీనికి సంబంధించి గమనిస్తే కనుక మరి 1,05,00,000 వారికి అందరికీ వర్తిస్తుందా అంటే కేవలం తెల్ల రేషన్ కార్డే అన్నిటికీ ప్రామాణికం. అందరికీ తెలిసిందే, మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందన్నప్పుడే మనం అర్థం చేసుకోవాల్సింది అంటే ఒకటి ఇంట్లో మహిళలకు పై చేయి,
సో ఒక రేషన్ కార్డు ఉంటే మహిళలకి అనేది ఒక అంశం మనం అందరం గుర్తుంచుకోవాల్సింది. ఇక ఇందిరమ్మ రాజ్యంలో అందరిది కూడా మహిళలదే పై చేయి. ఆధార్ కార్డులో వాళ్ళదే ప్రధానంగా హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీగా ఉంటుంది. ఆరోగ్యశ్రీ కార్డులో వాళ్ళదే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ, పథకాల్లో వాళ్ళదే, రకరకాలుగా మహిళలకే. సో ఇక్కడ ఏంది గమనించాల్సింటే కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకి పెద్దపీట అనేది గమనించాలి. ఇది ఒకటో అంశం. అయితే ఇక చాలా కీలకమైన రెండో అంశం ఏంటంటే తెల్ల రేషన్ కార్డు. సో తెల్ల రేషన్ కార్డు ఉంటేనే ఇది వర్తింపు. మరి రాష్ట్ర వ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డుల సంఖ్య ఎంత? 1 కోటి సుమారుగా తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. అంటే ఈక్వల్స్ టు మీటర్ కనెక్షన్లు కూడా. సో మరి 1 కోటి కనెక్షన్లకు సంబంధించి ఇదంతా కూడా మనం లెక్క వేసుకుంటే సుమారుగా ఈ 1,05,00,000కు సంబంధించినటువంటి ఈ విద్యుత్ కనెక్షన్లన్నిటి కూడా 1,05,00,000 సంబంధించి విద్యుత్ 200 యూనిట్లు. సో దీంట్లో ఓవరాల్గా రాష్ట్రానికి ఎంత ఖర్చు అవుతుందట అంటే సుమారుగా ఒక నెలకు గాను రాష్ట్ర ప్రభుత్వానికి పడే భారం ఎంత అంటే 450 కోట్లు అటు ఇటుగా. అంటే ఒక నెలకు మాత్రమే ఇంత ఖర్చుకి ఓవరాల్గా ఇటు ఏమండి కేవలం హౌస్ హోల్డ్స్కి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం మీద పడే భారం 450 కోట్లు. ఇది ఓవరాల్గా ఒక సంవత్సరానికి మొత్తం కనుక బేరీజ్ వేసుకుంటే అధికారికంగా వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారంగా 10,000 కోట్ల నుంచి ఆ పైబడి మాత్రమే ఉంటుంది. 10,000 కోట్లకు పైగా ఈ యొక్క ఓవరాల్ కట్టాల్సి ఉంటుంది కేవలం హౌస్ హోల్డ్స్కి మాత్రమే. ఇక దీనికి అడిషనల్గా వ్యవసాయాలకి ఇతరత్ర పట్టడానికి కూడా సుమారుగా మళ్ళీ 10 కోట్ల రూపాయలకు పైబడి వేసుకుంటే కనుక కేవలం విద్యుత్ మీదనే 20,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి భారం పడుతుంది. వ్యవసాయ ఉత్పత్తుల కోసం, వ్యవసాయ రంగానికి ఉచిత కరెంట్ విషయంలో కావచ్చు, ఆ తర్వాత ఈ హౌస్ హోల్డ్స్ గురించి కావచ్చు. ఇక దీనికి అదనంగా ఇప్పటికే 14,000 కోట్ల రూపాయలు సుమారుగా డిస్కామ్లకి బకాయి ఉన్నది. ఇదేంది బకాయి అంటే ఆల్రెడీ కట్టాల్సిందే, పెండింగ్లో ఉన్నాయి 14,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి. దేనికి? డిస్కామ్లకి. సో ఇంత పెద్ద ఎత్తున భారీ మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడే అవకాశం ఉంటుంది. మరి ఈ భారాన్ని స్వీకరించేందుకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ కూడా మంత్రులు చెప్తున్నారు. ఎందుకంటే 6 గ్యారెంటీలు 100 రోజుల్లోపే అమలు చేయాలి. 100 డేస్ మాత్రమే సమయం. సో ఇప్పటికేమైపోయింది, వాళ్ళు డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేస్తే ఈరోజు జనవరి 18 తారీఖు అంటే ఓవరాల్గా ఒక నెల సమయం పూర్తయి పైబడి ఇంకో 10 అంటే సుమారుగా 40 రోజులు కావచ్చింది. ఇంకో 60 రోజులు మాత్రమే ఉంది. అంటే ఇంకా 2 months ఆఫ్ టైం ఉంది. ఈ 2 months ఆఫ్ టైంలో మధ్యలో పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి. ఎలక్షన్ నోటిఫికేషన్ అయిన తర్వాత ఏ పథకం అమలు చేయాలంటే హార్డ్లీ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సమయం ఎంత? ఒక నెల రోజులు మాత్రమే, 30 డేస్ మాత్రమే. ఎందుకంటే వీళ్ళు ఈ ప్రచారాన్ని చేసుకోవాలి కదా, మళ్ళీ ఏమేమి హామీ అమలు చేసినాం, నెల రోజులు చెప్పినటువంటి హామీలకు సంబంధించి ఈ హామీలను ప్రచారం చేసుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా అంశాలు జోడించాల్సి ఉంటుంది. కాబట్టి నాకు తెలిసి సుమారుగా ఈ నెలాఖరి కల్లా లేకుంటే ఫిబ్రవరి మొదటి వారంలో కల్లా దీనికి సంబంధించి చెల్లించాల్సి ఉన్నది. అయితే ఈరోజు వార్తా కథనాలు చూస్తే కనుక అధికారికంగా ఈ యొక్క పవర్ సంస్థలు కావచ్చు, లేకుంటే ఈ డిస్కమ్లు కనుక వెల్లడించిన వార్తలు చూస్తే కేవలం హైదరాబాద్ లెక్కలు మాత్రమే, హైదరాబాద్ మల్కాజ్గిరి ఈ పరిసర ప్రాంతాల్లో 26 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయట. ఓన్లీ కేవలం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మాత్రమే. హౌస్ హోల్డ్స్ గురించే, కేవలం హౌస్ హోల్డ్ గురించి మాత్రమే. అంటే ఇంటి అవసరాల నిమిత్తం వాడేటువంటి మీటర్ కనెక్షన్లు 26 లక్షలు ఉన్నాయట. అయితే దీనిలో పెండింగ్ ఎంత తెలుసా? 6,000 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయట. 6,000 కోట్ల రూపాయలు, దీని నుంచి 26 లక్షల కనెక్షన్ నుంచి 6,000 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నట్టు. ఇప్పటికే డిసెంబర్ నెలకు చాలామంది కట్టకుండా నిలిపివేసిరట. ఆ తర్వాత జనవరిలో కూడా ఇప్పుడు కరెంట్ బిల్ జనరేట్ అవుతుంది, ఇది కూడా నిలిపివేస్తున్నారట. అంటే వాళ్ళు ఏమన్నారు, రేవంత్ రెడ్డి చెప్పిన మాట ఏంటి, మేము గెలిచిన మరుసటి రోజు నుంచే కరెంట్ బిల్ ఆపేస్తాం, కరెంట్ బిల్లు మీరు తీసేయచ్చు, రుణమాఫీ చేసేయచ్చు, ఆ తర్వాత రైతు బంధు పథకం వెంటనే పడిపోతుంది, పెన్షన్ అన్ని టైం టు టైం వస్తాయని చెప్పిన పరిస్థితి నేపథ్యంలో ఇక ఏ రకంగా మాకు విద్యుత్ బకాయిలకు సంబంధించి మాకు రిలీఫ్ దొరుకుతుంది కదా అని చెప్పి విద్యుత్ సంస్థలకు వాళ్ళు డబ్బులు కట్టకుండా అయిపోయారట. ఇక ఈ 200 యూనిట్లకు సంబంధించి ఒక్కొక్క ఇంటికి వాళ్ళు ప్రభుత్వం కనుక ఈ యొక్క భారం మోస్తే ఒక్కో ఇంటికి 1,000 రూపాయల లాభం జరుగుతుందట. 1,000 రూపాయల లాభం జరుగుతుందట ఒక్కో ఇంటికి. సో ఈ రకంగా వాళ్ళు పూర్తిగా కూడా విశ్లేషణ చేస్తున్నారు. మరి ఏ రకంగా ఇస్తే బాగుంటుందంటే కూడా ఒక అధికారికంగా లెక్కలు తీసుకొచ్చుకునే పరిస్థితి. ఒక్కసారి మరి ఇదే పథకం కర్ణాటక రాష్ట్రంలో అమల్లో ఉన్నది కదా. కర్ణాటకలో కూడా గృహజ్యోతి పథకం కింద అక్కడ ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది, అది కాంగ్రెస్ పార్టీ. మరి ఆ హామీని ఇక్కడ ఎట్లా నెరవేరుస్తారో చూద్దాం ఒకసారి. కర్ణాటకలో విషయానికి వస్తే కనుక రైట్, కర్ణాటకలో జరిగేటువంటి అంశం చూద్దాం ఒకసారి.
ఇక 200 యూనిట్ పర్ మంత్ దే ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫర్ పేయింగ్ ద ఎలక్ట్రిసిటీ బిల్ బట్ సేవింగ్ అబౌట్ 1000 రూపీస్. ఒక 1000 రూపాయలు ఆదా చేయగలుగుతున్నాం అనే ఒక అంచంలో అక్కడ ప్రజానికం ఉన్నదట. 1000 రూపాయలు ఆదా చేయగలుగుతున్నాం 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పరంగా అని చెప్పని ఉన్నారట. ఆ తర్వాత చూస్తే కనుక ద ఎనర్జీ డిపార్ట్మెంట్ యాంటిసిపేట్స్ టు గెట్ 5 to 10 lakhs అప్లికేషన్ డ్రైలీ ఫర్ గృహజ్యోతి స్కీమ్. ఒక రోజున సుమారుగా 5 నుంచి 10 లక్షల అప్లికేషన్లు వస్తున్నాయట. తర్వాత హౌ టు గెట్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇన్ కర్ణాటక ఎట్లా క్యాల్కులేట్ చేస్తారట అంటే ఇక్కడ చూస్తే కనుక మీరు రైట్ ఇక్కడ చూడండి ఎట్లా క్యాల్కులేట్ చేస్తారట అంటే ఇక్కడ వాళ్ళు చేసిన క్యాల్కులేషన్ ప్రకారంగా ఎట్లా ఉంటుందంటే ఎట్లా మీరు ఎన్ని యూనిట్లు వాడుతున్నారు అనేది క్యాల్కులేషన్ కోసం రావాలంటే ఎక్కడ ఒక సంవత్సరం కాలంగా ఒక నివేదిక తీసుకున్నారట. ఎక్కడ ఏప్రిల్ 2022 నుంచి మార్చ్ 2023 దాకా ఎంత వినియోగం చేసిర్రు మొత్తం కలిపి దానికి యావరేజ్ బై 12 తర్వాత 10% అధికం చేయాలి. దానికి ఉదాహరణ కూడా ఇచ్చారు ఇక్కడ చూస్తే కనుక ఇక ఒక ఎక్స్ అనే పర్సన్ ఏప్రిల్ 2022 నుంచి మార్చ్ దాకా 150 యూనిట్ల కరెంటు వాడిండు అనుకోండి. 150 యూనిట్ల కరెంటు వాడిండు యావరేజ్గా. దానికి ప్లస్ 10% అంటే 15%. ఓవరాల్ 15 తీసుకుంటూ 165 యూనిట్లు అంటే 200 యూనిట్ల లోపు ఉన్నది కాబట్టి ఈయన అర్హుడు. ఆ యొక్క పథకానికి ఈయన అర్హత సాధించినట్టు. ఒకవేళ ఒక వ్యక్తి కనుక సుమారుగా యావరేజ్గా 200 యూనిట్లు వాడి ఉంటే దానికి ప్లస్ 10% అంటే 220 యూనిట్లు. సో ఈయనకు అర్హత ఉండదు. సో ఆ రకంగా బేరీజు వేసుకొని కర్ణాటక రాష్ట్రంలో ఈ యొక్క పథకం అమలు కొనసాగుతున్నది. సో ఒక వ్యక్తి కనుక 180 యూనిట్లు వాడి ఉంటే ప్లస్ 10% యావరేజ్గా అంటే 198 యూనిట్లు. సో ఓవరాల్గా ఈయన కూడా అర్హుడే. సో 200 యూనిట్ల లోపు యావరేజ్గా వాడిన వారికి మాత్రమే ఈ పథకానికి సంబంధించి అమలు చేసేందుకు కర్ణాటకలో జరుగుతోంది ఆ పథకం అమలు. సో సుమారుగా అదే తరహాలో కనుక తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి 10,000 కోట్ల రూపాయల అదనపు భారం పడే అవకాశం ఉన్నదట. రైట్, ఇక్కడ మరో విషయం చూస్తే కనుక ఎటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే ఓన్లీ పీపుల్ రెసిడింగ్ ఇన్ కర్ణాటక స్టేట్ కెన్ అప్లై అండర్ ది స్కీమ్. ఓన్లీ కర్ణాటక రాష్ట్రంలో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. అది ఎక్కడ ఇది కర్ణాటక రాష్ట్రం అమలవుతున్న తీరు గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎందుకంటే సిమిలర్ అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. సో వాళ్ళు అవలంబించేటువంటి తీరును చూస్తే తెలంగాణ కాంగ్రెస్ ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. కాబట్టి కర్ణాటక రాష్ట్రంలో ఏ రకంగా ఉన్నది కర్ణాటక రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ పథకం అమల్లో ఉంటుంది. ఆ తర్వాత ఓన్లీ డొమెస్టిక్ అండ్ రెసిడెంట్ హౌస్ హోల్డ్స్కి మాత్రమే. ఇక్కడ ఏమున్నది డొమెస్టిక్ అండ్ రెసిడెంట్ అంటే ఇక్కడ హౌస్ హోల్డ్స్కి మాత్రమే ఇక్కడ ఉండే వాళ్ళకి కానీ లేకపోతే ఆ తరహాలో ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే అర్హత ఉంటుంది. ఇక ఏ హౌస్ ఓనర్ విల్ గెట్ ద స్కీమ్ బెనిఫిట్ ఓన్లీ ఫర్ 1 ఎలక్ట్రిక్ మీటర్ కనెక్షన్. ఒక ఇంటికి కనుక ఒక 2 మీటర్ కనెక్షన్లు కనుక ఉంటే అంటే ఒక వ్యక్తి ఉన్నాడు, ఉదాహరణ తీసుకుంటే బాగా ఒక 2 రెంటెడ్ హౌసెస్ ఉన్నాయి అనుకోండి, అది కూడా ఆయన పేరు మీద కనెక్షన్ ఉంటే ఆ కనెక్షన్కి ఏమవుతుంది ఒక్కదానికి మాత్రమే వర్తిస్తుంది. ఒకే వ్యక్తి పేరు మీద 2 మీటర్ కనెక్షన్ ఉంటే రెండింటికి వర్తించదు, కేవలం ఒక్కదానికి మాత్రమే వర్తిస్తుంది. మరొకవేళ ఈ ఇంట్లో కనుక ఒక కిరాయి వ్యక్తి కనుక ఉంటే ఆ కిరాయి వ్యక్తి కూడా వర్తిస్తుంది. ఇక్కడ నెక్స్ట్ దాన్ని చూడండి, టెనెంట్స్ అంటే కిరాయిదారు ఎవరైతే ఉన్నారో కెన్ గెట్ ద బెనిఫిట్ ఈవెన్ వెన్ ద మీటర్ ఈజ్ ఇన్ ద హౌస్ ఓనర్స్ నేమ్. ఒకవేళ ఈ 2వ మీటర్ కనుక ఈ మొదటి వ్యక్తి మీద ఓనర్ పేరు మీద ఉన్నప్పటికీ ఇక్కడ కిరాయి కనుక ఇస్తున్నట్టుగా నిరూపించగలిగితే ఆ వ్యక్తికి ఆ యొక్క అగ్రిమెంట్ అంటే కరెంట్ చెందుతుంది, అంటే కరెంట్ బిల్ ఎగ్జామ్షన్ దొరుకుతుంది. మరి ఏం కావాలి దీనికి ఇక్కడ కిరాయి ఉన్నట్టుగా రెంటల్ అగ్రిమెంట్ కూడా కావాలి. ఇకపోతే నాన్ రెసిడెంట్స్ రెసిడింగ్ ఇన్ కర్ణాటక కెన్ ఆల్సో గెట్ ద స్కీమ్ బెనిఫిట్ వెన్ రెసిడింగ్ ఇన్ కర్ణాటక. ఎవరైతే కర్ణాటక రాష్ట్రం లేని వారు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన వారికి కూడా తిరిగి కర్ణాటకకు వస్తే ఆ యొక్క పథకం వర్తింపు జరుగుతుందంట. తర్వాత ద ఆధార్ కార్డ్ షుడ్ బి లింక్డ్ విత్ ద అకౌంట్ ఆర్ కన్స్యూమర్ ఆఫ్ ద ఎలక్ట్రిసిటీ బిల్. సో ఆధార్ కార్డ్ లింక్ అని తప్పనిసరి. సో ఓవరాల్ ఇక్కడ ఏం చెప్తున్నారు, దాదాపుగా కరెంటు బిల్ అనేది ఒకే మీటర్ కనెక్షన్ ఒక వ్యక్తి పేరు మీద 2 మీటర్ కనెక్షన్ ఉంటే రెండింటికి వరకు కేవలం ఒకదానికి మాత్రమే వర్తింపు ఉంటుంది. తెల్ల రేషన్ కార్డు అనేది మ్యాండేటరీ, అది 200 యూనిట్లో వాడిన వారికి మాత్రమే అమలు జరుగుతుంది. 200 యూనిట్లో వాడిన వారికి మాత్రమే అంటే యావరేజ్గా ఒక సంవత్సరానికి క్యాల్కులేట్ చేస్తారు, ఒక నెలకు ఒక రోజుకో కాదు, ఒక సంవత్సరం మొత్తం మీద క్యాల్కులేట్ చేసి సంవత్సరంలో యావరేజ్గా ఎంత వాడుతున్నావు నువ్వు, ఒక సంవత్సరానికి యావరేజ్గా ఎంత వాడుతున్నావు 200 యూనిట్ల లోపు వాడుతున్నావంటే ఆ 200 యూనిట్ల లోపు నీకు సంవత్సరానికి ఎంత అయితే సుమారుగా నీ పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా 12,000 రూపాయలు
నెలకి 1000 రూపాయల చొప్పున వేసుకున్న 12,000 రూపాయలు విద్యుత్ కనెక్షన్ ఉచిత కనెక్షన్ పేరు మీద ఖర్చు చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? 200 యూనిట్ల లోపు వాడిన వారికి మాత్రమే ఈ పథకం వర్తింపు అనేది రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేయబోతోంది. అయితే ఈ 100 రోజులకు సంబంధించి చూస్తే కనుక 100 రోజుల్లో ఈ 6 గ్యారెంటీలు అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఈ 6 గ్యారెంటీ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. కాబట్టి ముందుగా మనం గృహజ్యోతి గురించి మాట్లాడుకుంటే కనుక డెఫినెట్గా అమలు చేయాల్సిందే. ఇప్పటికే మహాలక్ష్మిలో ఈ యొక్క ఫ్రీ ట్రావెల్ శాంక్షన్ అయిపోయినట్టే, ఫ్రీ ట్రావెల్ నడుస్తోంది ప్రజెంట్. ఇక మిగిలిందల్లా 25,000 రూపాయలు ప్రతి మహిళకు సంబంధించి ఫిబ్రవరి నుంచి అమలు చేసిన సిద్ధమవుతుంది. దాంతో కూడా 35,000 కోట్లు ఖర్చు అవుతాయంటూ కూడా అధికారికంగా ఆర్థిక సంబంధిత అధికారులు చెప్పిన పరిస్థితి. గ్యాస్ సిలిండర్ గురించి అన్వేషణ నడుస్తోంది. ఇక రైతు భరోసా కూడా ఇప్పుడిప్పుడే రైతుల అకౌంట్లోకి పడుతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తోంది. ఇక యువ వికాసం మినహా మిగతా పథకాలంటే కూడా కాస్తో కూస్తో అన్వేషణ జరుపుతోంది రాష్ట్ర ప్రభుత్వం. మరి చూద్దాం ఇక ఏ స్థాయిలో ఈ పథకాలకు సంబంధించి గ్రౌండింగ్ ఆ మేరకు జరుపుతోంది, లేకుంటే ఇచ్చిన హామీని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుంటుందా లేదా అనే అంశం మీద. ఇక ఓవరాల్గా చూస్తే కనుక గృహజ్యోతి పథకం విషయంలో అతి త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి వార్తను అయితే ప్రజలకు అందించబోతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే గృహజ్యోతి పథకం అనేది అది సామాన్య కుటుంబాలందరికీ చేరే అంశం, కుటుంబ వ్యాప్తంగా కూడా చేరే అంశం కావచ్చు. చేరిన 1 కోటి మంది ప్రజలు దీని నుంచి లబ్ధి పొందుతారు. కాబట్టి అది కనుక ఇచ్చినట్టయితే డెఫినెట్గా పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు కాస్తో కూస్తో మేము పథకాలు చెప్పేటువంటి అంశం ఉన్నది. కాబట్టి మేము చేసిన విధి అని చూపించుకోవడానికి ఓ పథకం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా ప్లాన్ చేస్తోంది. ఇక ఓవరాల్గా ఈ గృహజ్యోతి పథకానికి సంబంధించి అతి సమీప కాలంలోనే 10 రోజుల్లోనే ఈ పథకాన్ని గురించి ఇప్పటికే రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేస్తారు, అన్వేషణ కూడా చేస్తున్నారు అధికారులు. అతో పాటుగా విద్యుత్ సంస్థలు కూడా మరి ఎక్కడి నుంచి కొనుగోలు చేయాలి, ఏ రకంగా, ఎందుకంటే రానున్నటువంటి కాలం ఏంటిది, వేసవి కాలం. సో వేసవి కాలం అత్యధికంగా వినియోగం ఉంటుంది. సుమారుగా ఒక్కో రోజు 15,000 మెగావాట్లు వాడిన రోజులు, 17,000 మెగావాట్లు వాడిన రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి ఏ రకంగా విద్యుత్ను సమకూర్చుకోవాలి, నిరంతర ప్రక్రియగా విద్యుత్ ఏ రకంగా కొనసాగించాలి, వ్యవసాయ క్షేత్రాలకు కూడా 24 గంటల ఈ విద్యుత్ విషయంలో ఏ రకంగా ముందుకు వెళ్ళాలని కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు కొన్ని అక్కడక్కడ జరుగుతున్న అంశాలు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కాస్త కరెంటు కట్ల విషయంలో బీఆర్ఎస్ నాయకులే కావాలని పన్నాగం పని కూడా చేస్తున్నారని ఒక ఆరోపణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది చేస్తున్న పరిస్థితి. మరి ఏదేమైనప్పుడు కూడా గృహజ్యోతి పథకం ఇంప్లిమెంటేషన్ చేస్తే 1 కోటి కుటుంబాలకి సుమారుగా ఈ పథకం చేరేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. మరి చూద్దాం ఏ రకంగా దీని ఇంప్లిమెంటేషన్ ఉండబోతుందని మాత్రం.